స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు విచారణ చేపట్టారు. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరపు న్యాయవాది తమ్మలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమక్షంలో విచారణ ముందు కొనసాగింది. అయితే విచారణకు ముందు తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీపీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగార ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. శని ఆదివారాల ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య విచారించాలని, గంటకోసారి 5 నిమిషాల విరామం ఇచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సిబిఐ ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబుపై 3rd డిగ్రీ ప్రయోగించరాదని, ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సిఐడికి చెందిన వీడియోగ్రాఫ్తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియోలో మొత్తాన్ని సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు విచారణ చేపట్టారు. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన ఉదయం 9:45 నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరపు న్యాయవాది తమ్మలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ ముందుకు సాగింది. విచారణకు ముందు తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగార ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. శని ఆదివారాలు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య వివరించాలని, అదేవిధంగా గంటకోసారి 5 నిమిషాల విరామం ఇవ్వాలని, న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం హిమబిందు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చంద్రబాబుపై 3rd డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. విచారణను సిఐడి చెందిన వీడియోగ్రాఫర్తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొంది.